జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. జగన్ గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరోలా ప్రవర్తిస్తారని, ప్రజలు తనను తిరస్కరించారన్న కోపంతో రాష్ట్రంపై ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను వేధించి రాక్షస ఆనందం పొందిన జగన్ కు ఆ రైతుల శాపమే తగిలిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలపడాన్ని ఓర్వలేక జగన్ వింత వ్యాఖ్యలు చేస్తున్నారని, 2024లో ప్రజలు ఓటమి అనే గంతో వైసీపీని పేల్చితే కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రస్తుతం రాజకీయాల్లో ఒక కామెడీ యాక్టర్లా మిగిలిపోయారని, ఆయన వీడియోలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని భానుప్రకాష్ వ్యాఖ్యానించారు. నటుడు బ్రహ్మానందం పాత్రను ఇప్పుడు జగన్ పోషిస్తున్నారని, అపరిచితుడిలా మారిపోయారని విమర్శించారు. ఏపీ ప్రజలు వైసీపీకి ఇప్పటికే విడాకులు ఇచ్చేశారని, రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. భస్మాసుర హస్తంలా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. నిన్న రాజ్యసభలో, లోక్సభలో అమరావతి బిల్లుకి శాశ్వతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి బిల్లుని తీసుకొని వస్తే దాన్ని ఓర్వలేక మావిగన్ అంట. ఏందయ్యా మావిగన్? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఓటమి చెందిన తర్వాత మీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ మావిగన్ ఏందయ్యా? ఈ మావిడాకులు, అరిటాకులు, తాటాకులు చీపురు చీసిన మీ పార్టీని మిమ్మల్ని ఊట్ చేస్తే తిరిగి మీరేదో ఆ గన్ను ఈ గన్ను అని మాట్లాడతారు. 2024లో ఓటనే గంతో కొడితే 164 పక్షులు లేచిపోయాయి. ఓటనే ఆయుధంతో నిన్ను నీ పార్టీని పేలిస్తే 164 పెట్టెలు లేచినట్లు లేచిపోయినారు. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమే. ఒకే రాజధాని ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు కృతంతాలు పన్నినా మళ్ళా వస్తారంట, చూస్తారంట. మీరు వచ్చేది లేదు, చేసేది లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఒక కళ. నిన్న మొన్న నేను చూశాను, మీ నాయకులు మాట్లాడుతున్నారు. అంబటి గారు కానీ మిగతా నాయకులంతా ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పార్టీ అనేది తిరిగి అధికారంలోకి వచ్చేది కళ. ఇది ఏదో మేము భారతీయ జనతా పార్టీ గారు, ఎన్డీఏ కూటమి సభ్యుడు గారు మేము మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటే మాటలు ఇది. నేను నిన్న తిరుపతి నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం అని మనకు ఒక మంచి హాస్య నటుడు ఉండేవారు. వారికి వయసు రీత్యా రిటైర్ అయిపోయారు. ఆ పాత్రను మీరు పోషిస్తున్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఒక కామెడీ యాక్టర్గా మారిపోయారు. మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, మీరు చేస్తున్న చేష్టలు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ వీడియోల్లో ఏందయ్యా? గన్నేందయ్యా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, గతంలో విశాఖపట్నం అన్నవే, కర్నూలు అన్నవే, అవన్నీ ఏమైపోయినాయి? ఒక అపరిచితుల్లా తయారైపోయావు.